పులకే పనగాన బల పంపితవాదేవి మీ ఆనతి తెలిపితే రాదా మీకు మీరు యోగ నిద్రలో ఉన్నారని మీకు నిద్రాభంగం కలగకుండా పాద పద్మలకు నమస్కరించి ఇప్పుడే వెళ్ళిన స్వామి. మీకు శుభం కలుగుగాక. ప్రియమైన భక్త బృందములారా, నా బిడ్డలారా, నేను కందిమల్లపల్లి చేరి వీరబ్రహ్మనామము ధరించి 172 సంవత్సరములైనది. ప్రజలందరికీ భూత భవిష్యత్ వర్తమాన కాలము తెలిపి బ్రహ్మోపాసనను అనర్చితిని. ఇక పారమతి గోవిందాచారపై మోపి నేను సమాధిలో ప్రవేశించే సమయం కొన్ని గడియలు మాత్రమే ఉన్నాయి. మీ మనములు గల సందేహములేమో అడుగు నేను తీర్చదను. తండ్రి, మీ చేతి బెత్తము, జపమాల, శిఖాముద్రిక, పాదుకలు, యోగదన్ను మా వసంగమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలారా, తండ్రి, పాయక 12 సంవత్సరమున పంచగాసిన గురుదీక్ష పరుడైన ఆ సిద్ధునికే కాని అవి ఏవి మీకు చెందవు నాయన. తండ్రి, అలా కాకుండా మా కడసారి కొడుకుగా మీరు రచించినటువంటి కలజ్ఞానం తెలిపి మమ్మల్ని నిలుచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలారా, తండ్రి, అలాగనే తెలుపదను. నిర్మల చిత్తులు నాయన. మహిమలను వినరయ్యా, విచిత్రమైన పరిస్థితు విచిత్రమైన పరిస్థితు మహిమలను వినరయ్యా, కలిమానవగాద వినరయ్యా. నక్షత్రములు కొన్ని ఆకాశమున పుట్టి ఇంతగా వసుతనురాలునయ్యా, గ్రామములు ఎన్నెల్లో పాడైపోను వినరయ్యా. నక్షత్రమకటి పుట్టి పసుక తల్లగిల్దులై ప్రజలతో శోభితులయ్యా, సన్న సన్నగాయున్న పాలేగా నల్లరు అపమైపోతులు వినరయ్యా, నామ సంవత్సరమున 8 బాలుడునైనేను, ఎర్రబోలలోన కలసి పులునయ్యా. అది నా నిజ భక్తులకే మహిమలను వినరయ్యా, కలిమానవగాద